కాబట్టి నీ మనస్సును నువ్వు ఎట్లా పెడుతున్నావు? ఆ మనస్సే గోవిందుడు అవుతుంది, ఆ మనస్సే రాక్షసుడు అవుతుంది, ఆ మనస్సే యోగి అవ్వగలదు, ఆ మనస్సే నీ జీవితానికి కర్త అవ్వగలదు. కానీ నీవు అట్లా ఉన్నావా? దానికై నీ జీవితంలో తగిన విధముగా శ్రవణాదులు జరుగుతున్నవా? మన వంటి వారే సోకాల్డ్ జిజ్ఞాసువులు ఏ విషయమునైనా సరే అడిగి విచారణ చేసి కానీ నిర్ధారణ చేసుకోని వారు, ప్రతి మాటను చిలువలు పలువలు చేసి తర్కాన్ని ప్రయోగించేటువంటి వారు, ఇలాంటి వారిద్దరూ అలా ఎక్కడో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఒక చక్కటి సౌధము మీద ఒక జెండా రెపరెపలాడుతూ వారికి కనిపించింది. దాంట్లో మొదటివాడు అన్నాడు, చూసావా ఆ జెండా, ఆ పతాకము ఎట్లా కదులుతూ ఉన్నదో అన్నాడు. రెండవ వాడు అన్నాడు, తప్పు, కదులుతున్నది పతాకము కాదు, గాలి. కదులుతున్నది గాలి. వాయువుకు సదాగతి అని పేరు. అది ఎప్పుడు కదులుతూ ఉంటుంది, సదాగతి. ఆల్ ది టైమ్ ఇట్ మూవ్స్. దేర్ ఫోర్ ఓ పిచ్చివాడా, ఏమిరా నీ శాస్త్రజ్ఞానం ఇంతేనా, ఇదేనా అధ్యయనము, ఇదేనా విచారణ? కదులుతున్నది జెండా కాదు. ఆ జెండాను గనుక నిర్వాత ప్రదేశంలో పెడితే, అనగా వాయురహిత ప్రదేశంలో పెడితే కదులుతుందా? కదలదు. కాబట్టి ఇప్పుడు కదులుతున్నది జెండా కాదు, గాలి. అంటే మొదటివాడు అన్నాడు, అవునవును గాలే కదులుతూ ఉన్నది, తత్కారణము చేత మనకు ద్యోతకమవుతున్న చక్షుగోచరమవుతున్నది ఈ జెండా గనుక నేను జెండా కదులుతూ ఉన్నది అన్నాను. జెండా కదులుతూ ఉన్నది అని నేను అన్నప్పుడు ఉపలక్షణముగా గాలి కదులుతూ ఉన్నదనే నా భావము కూడా అని అన్నాడు అతను. ఇతను అన్నాడు, నువ్వు అట్లా చెప్తే ఎట్లా కుదురుతుంది, నువ్వు రూఢినే సమస్తము చేస్తే ఎట్లా కుదురుతుంది? ఎప్పుడైనా తర్కబద్ధమైన విచారణ చేస్తే రూఢి అర్థము మాత్రము సరిపోదు, యోగార్థము చెప్పవలసి ఉంటుంది. నువ్వు కేవలం వాచికార్థమును చెప్తున్నావు, లక్షణార్థమేది అంటూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. 15 నిమిషాలు అయింది, ఇంకా అక్కడే నిలబడి మాటకు మాట వాక్యార్థము లక్ష్యార్థము, జహల్లక్షణము అజహల్లక్షణము, జహద్ అజహల్లక్షణము, ఏమిటో చర్చ నడుస్తోంది, విషయం తేలట్లేదు. అటుగా నా వంటి మేధావి ఎవరో వెళ్తూ ఉంటే, అయ్యా మీరెవరో విద్వజ్జనుల వలె కానవస్తున్నారు, మా విచికిత్సకు సమాధానం చెప్పి ముందుకు కదలండి. వీడేమో జెండా కదులుతోంది, ఉపలక్షణముగా వాయువు కదులుతోంది అంటూ ఏమేమో చెప్తున్నాడు. నేను స్ట్రైట్ అవే ఆత్యంతికమైన సమాధానం చెప్పాను, వాయువు కదులుతున్నది, మీరేమంటారు? అప్పుడు ఆ విద్వజ్జనుడు అన్నాడు, నువ్వు చెప్పినది కూడా ఆత్యంతికము కాదయ్యా, అతడు చెప్పినది పై మాటే, నువ్వు చెప్పినది పై మాటే. ఎందుకంటే కదులుతున్నది జెండా కాదు, కదులుతున్నది వాయువు కాదు, కదులుతున్నది మీ మనస్సు అన్నాడు. ఎందుకంటే ఆ జెండా విషయంగా ఇంతసేపు విచారణ అవసరమా? ఏ పని చేసుకోవాలో అటు పోక పనిని మర్చిపోయి ఈ పావుగంట సేపటి నుంచి ఇక్కడ నిలబడి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ తలలు బద్దలు కొట్టుకుంటూ పోని ఇప్పుడు జెండా కదులుతుంది అథవా వాయువు కదులుతుందని తెలుసుకుంటే మీకు ఏమైనా మనశ్శాంతి వస్తుందా? దానికి మీ ఆనందానికి ఏమైనా సంబంధం ఉందా? మీ జీవిత ప్రగతికి ఈ నిర్ధారణకు ఏమైనా సాక్షాత్ సంబంధం ఉన్నదా? ఏమీ లేదు. కాబట్టి కదులుతున్నవి అవి కాదు, కదులుతున్నది మీ మనస్సు. విషయం అర్థమైందా? కథ చిన్నదే కానీ జ్ఞానము చాలా పెద్దది. కదులుతున్నది నీ మనస్సు. సమస్తము కదలాడుతున్నట్లు నీకెందుకు కనిపిస్తూ ఉన్నది? నీ మనస్సు. అనగా నీ మనస్సు కదిలితే అంతా కదిలినట్లు ఉంటుంది, నీ మనస్సు నిశ్చలముగా ఉంటే అంతా నిశ్చలముగా ఉంటుంది.
నీ మనస్సు ప్రశాంతముగా ఉంటే సర్వము ప్రశాంతముగా అనిపిస్తుంది. నీ మనస్సు ఉద్విగ్న భరితముగా ఉంటే సర్వము ఉద్విగ్న భరితముగానే తోస్తుంది.